వెల్కమ్ టు తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో అతి ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఇండెక్స్ కోసం అతి ముఖ్యమైన బిట్స్ తెలుసుకుందాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, క్యూఎస్ ఆసియా ర్యాంకింగ్ 2026లో ఏ భారతీయ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది? ఆన్సర్ ఐఐటి ఢిల్లీ. ఆసియాలో అగ్రస్థానంలో నిలిచిన విశ్వవిద్యాలయం ఏది అంటే హాంకాంగ్ విశ్వవిద్యాలయం. రెండవ స్థానంలో పెకింగ్ యూనివర్సిటీ, చైనాలోని పెకింగ్ యూనివర్సిటీ నిలిచింది. మూడవ స్థానంలో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నిలిచింది. భారతదేశంలో అగ్రస్థానంలో నిలిచినది ఐఐటి ఢిల్లీ మొదటి స్థానంలో. రెండవ స్థానంలో ఐఐఎస్సి బెంగళూరు. మూడవ స్థానంలో ఐఐటి మద్రాస్ నిలిచాయి. ఆసియాలో ఎన్నవ ర్యాంకు అంటే 59వ ర్యాంకులో నిలిచింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా 123వ ర్యాంకులో నిలిచింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు అనేది 64వ స్థానంలో నిలిచింది. ఐఐటి మద్రాస్ అనేది 70వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్, క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ 2026 ర్యాంకింగ్ ప్రకారం భారతదేశంలోని ఏ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది? ఆన్సర్ ఐఐటి ఢిల్లీ. ప్రపంచవ్యాప్తంగా 123వ స్థానాన్ని పొందింది. ఆ తర్వాత ఐఐటి బొంబాయి 129వ స్థానంలో నిలిచింది. అలాగే ఐఐటి మద్రాస్ అనేది ప్రపంచవ్యాప్తంగా 180వ స్థానం సంపాదించుకుంది. అలాగే ఐఐటి ఖగర్పూర్ అనేది 215వ స్థానంలో ఉంది. ప్రపంచ ర్యాంకింగ్లో మొదటి స్థానంలో ఎంఐటి, అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది మొదటి స్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో ఇంపీరియల్ కాలేజ్, లండన్లోని ఇంపీరియల్ కాలేజ్ అనేది రెండవ స్థానంలో నిలిచింది. నెక్స్ట్, ఆసియాలో అత్యంత సంతోషకరమైన నగరంగా ఏ నగరం నిలిచింది? ఆన్సర్ ముంబై. ప్రపంచవ్యాప్తంగా అయితే 5వ స్థానంలో నిలిచింది. టైమ్ అవుట్ సిటీ లైఫ్ ఇండెక్స్ 2025 సర్వే ప్రకారం రెండవ స్థానంలో చైనాలోని బెల్జియం, మూడవ స్థానంలో చైనాలోని షాంఘై నిలిచాయి. నెక్స్ట్, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2025లో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ 102వ స్థానం. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2025లో భారతదేశం అనేది 123 దేశాలలో 102వ స్థానంలో నిలిచింది. చివరి స్థానంలో సోమాలియా 123వ స్థానంలో నిలిచింది. అలాగే మొదటి 3 దేశాలు 1 హర్మేనియా, 2 బెలారస్, 3 బోల్సియా మరియు హెర్జగోవియా. ఈ నివేదికను 4 ప్రధాన సూచికల ఆధారంగా లెక్కించబడుతుంది. అవి 1 పోషకాహార లోపం, 2 పిల్లల ఎదుగుదల లోపం, 3 పిల్లల బరువు లోపం, అలాగే 4 పిల్లల మరణాల రేటు ఆధారంగా. నెక్స్ట్, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్? ఆన్సర్ 85వ ర్యాంక్. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్లు 1 సింగపూర్, 2 దక్షిణ కొరియా, 3 జపాన్. భారతదేశ పాస్పోర్ట్ కలిగిన వారు 57 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. నెక్స్ట్, సిసిపిఐ 2026లో భారతదేశం యొక్క ర్యాంక్? క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ సిసిపిఐ వాతావరణ మార్పు పనితీరు సూచిక 2026లో భారతదేశం అనేది 23వ స్థానంలో నిలిచింది. గత సంవత్సరం 2025లో 10వ ర్యాంకు నుంచి భారతదేశం 13 స్థానాలు దిగజారింది. సిసిపిఐ 2026 నివేదికను జర్మన్ వాచ్, న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ మరియు క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ సంయుక్తంగా COP30 సమావేశంలో ఈ రిపోర్ట్ అనేది విడుదల చేశాయి. మొదటి 3 ర్యాంకులు ఖాళీగా ఉంచబడ్డాయి. 4వ స్థానంలో డెన్మార్క్, 5వ స్థానంలో యునైటెడ్ కింగ్డమ్, అలాగే చివరి స్థానంలో సౌదీ అరేబియా నిలిచింది. నెక్స్ట్, గ్లోబల్ ఏఐ ఇండెక్స్ 2025లో ఏ భారతీయ నగరం అత్యున్నత స్థానంలో నిలిచింది? ఆన్సర్ బెంగళూరు. బెంగళూరు అనేది 26వ స్థానంలో నిలిచింది. బెంగళూరు అనేది మొదటి స్థానంలో నిలిచింది. అలాగే ప్రపంచంలో అయితే 26వ స్థానంలో నిలిచింది. ప్రపంచంలో మొదటి స్థానంలో నిలిచినది 1 సింగపూర్, 2వ స్థానంలో దక్షిణ కొరియాలోని సియోల్. నెక్స్ట్, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్? ఆన్సర్ 131. లింగ సమానత్వంలో నివేదికను విడుదల చేసింది ఎవరు అంటే ప్రపంచ ఆర్థిక వేదిక WEF, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది విడుదల చేసింది. ప్రపంచంలో మొదటి స్థానంలో నిలిచిన 3 దేశాలు: మొదటి స్థానంలో ఐస్లాండ్, 2వ స్థానంలో ఫిన్లాండ్, 3వ స్థానంలో నార్వే నిలిచాయి. చివరి స్థానంలో పాకిస్తాన్ దేశం అనేది 148వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్, భారతదేశంలో హురూన్ రిచ్ లిస్ట్ 2025లో ఎవరు అగ్రస్థానంలో నిలిచారు? ముఖేష్ అంబానీ మరియు కుటుంబం. 2వ స్థానంలో గౌతమ్ అదానీ మరియు కుటుంబం. అలాగే 3వ స్థానంలో రోషిని నాదల్ మల్హోత్రా నిలిచారు.
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ మొదటిసారి బిలియనీర్ల క్లబ్లో ప్రవేశించాడు. మొత్తం భారతదేశంలో 350+ బిలియనీర్స్ ఉన్నారు. నెక్స్ట్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ 38. ప్రపంచ మేధో సంపత్తి సంస్థ అనేది WIPO అనేది ఈ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో మొదటి 3 దేశాలు, ఒకటి స్విట్జర్లాండ్, 2వ స్థానంలో స్వీడన్, 3వ స్థానంలో USA యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నిలిచాయి. నెక్స్ట్ NIRF 2025 మొత్తం విభాగంలో ఏ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది? ఆన్సర్ IIT మద్రాస్. ఇది వరుసగా 7వ సంవత్సరం కూడా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ NIRF విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ నివేదికలో మొదటి 3 సంస్థలు ఏవి అంటే, మొదటిది IIT మద్రాస్, రెండవది IISc బెంగళూరు, మూడవది IIT బాంబే. నెక్స్ట్ గ్లోబల్ మీథేన్ స్టేటస్ రిపోర్ట్, గ్లోబల్ మీథేన్ స్థితి నివేదిక 2025ని ఎవరు విడుదల చేశారు? ఆన్సర్ UNEP యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేది విడుదల చేసింది. భారతదేశం ప్రపంచంలో 3వ స్థానంలో అతిపెద్ద మీథేన్ వాయు ఉద్గార దేశంగా నిలిచింది. భారతదేశం అనేది ప్రపంచంలో 3వ అతిపెద్ద మీథేన్ వాయు ఉద్గార దేశంగా నిలిచింది. 2వ స్థానంలో USA నిలిచాయి, 3వ స్థానంలో భారతదేశం అనేది నిలిచింది. మీథేన్ రసాయన ఫార్ములా CH4. మీథేన్ అనేది అత్యంత సరళమైన హైడ్రోకార్బన్. దీనిలో ఒక కార్బన్ పరమాణువు 4 హైడ్రోజన్ పరమాణువులతో సంయోజకత బంధాల ద్వారా కలిసి ఉంటుంది. ఇది గాలి కంటే తేలికైనది, గాలిలో త్వరగా మండుతుంది, మండేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి ఆవిరిని విడుదల చేస్తుంది. సహజ వాయువులో 80 నుండి 90% మీథేన్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, చిల్డ్రన్ ఇన్ ఇండియా 2025 నివేదికను ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది? ఆన్సర్ గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ నివేదిక ఆరోగ్యం, విద్య, పోషకాహారం వంటి వివిధ కోణాలలో పిల్లల స్థితిగతుల యొక్క సమగ్ర విశ్లేషణను అందిస్తుంది. శిశు మరణాల రేటు అంటే ప్రతి 1000 మందికి 25 మంది, 1 సంవత్సరంలోపు పిల్లలు 25 మంది మరణిస్తున్నారు. 5 ఏళ్లలోపు పిల్లల మరణాల రేటు ప్రతి 1000 మందికి 29 మంది చొప్పున, జననాల రేటు ప్రతి 1000 మందికి 18.4 చొప్పున ఈ గణాంకాలు అనేది నమోదయ్యేవి. నెక్స్ట్ రాష్ట్ర మైనింగ్ సంసిద్ధత సూచిక స్టేట్ మైనింగ్ రీడ్నెస్ ఇండెక్స్ 2025లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ మధ్యప్రదేశ్. గనుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం కేటగిరీ ఏలో MP, రాజస్థాన్, గుజరాత్ నిలిచాయి. కేటగిరీ బిలో గోవా, ఉత్తరప్రదేశ్, అస్సాం నిలిచాయి. కేటగిరీ సిలో పంజాబ్, UK మరియు త్రిపుర రాష్ట్రాలు నిలిచాయి. నెక్స్ట్ స్మార్ట్ సిటీ ఇండెక్స్ 2025లో ఏ నగరం మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ స్విట్జర్లాండ్ దేశంలోని జూరిచ్ అనేది మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఇండెక్స్లో స్విట్జర్లాండ్లోని జూరిచ్ నగరం వరుసగా 2వ సంవత్సరం ప్రపంచంలోనే అత్యంత తెలివైన నగరంగా మొదటి స్థానాన్ని సంపాదించుకుంది. 2వ స్థానంలో నార్వే దేశంలో ఓస్లో నగరం. అలాగే భారతదేశంలో న్యూఢిల్లీ అనేది 104వ స్థానంలో నిలిచింది. ఈ నివేదికను విడుదల చేసింది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ IIMD అనేది విడుదల చేసింది. నెక్స్ట్ ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన గిని ఇండెక్స్ నివేదిక ప్రకారం ఆదాయ సమానత్వం పరంగా అత్యంత సమాన దేశాలలో భారతదేశం ఏ స్థానం పొందింది? ఆన్సర్ 4వ స్థానం. మొదటి 3 దేశాలు స్లోవాక్ రిపబ్లిక్, 2వ స్థానం స్లోవేనియా, 3వ స్థానం బెలారస్, 4వ స్థానంలో భారతదేశం అనేది నిలిచింది. నెక్స్ట్ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్లో 2025లో ఏ భారతీయ యూనివర్సిటీ అగ్రస్థానంలో నిలిచింది? ఆన్సర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IISc బెంగళూరు అనేది అగ్రస్థానంలో నిలిచింది. ఆసియాలో అయితే 38వ స్థానంలో నిలిచింది. 2వ స్థానంలో అన్నా యూనివర్సిటీ నిలిచింది. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్లో చైనా విశ్వవిద్యాలయాలు అగ్రస్థానంలో నిలిచాయి. నెక్స్ట్ గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఆన్సర్ 15th ర్యాంక్. మొదటి ర్యాంక్లో సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడైన్స్ నిలిచాయి. రెండవ స్థానంలో గ్రెనడా మరియు 3వ స్థానంలో చద్ నిలిచాయి. నెక్స్ట్ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్
2025లో ఏ భారతీయ యూనివర్సిటీ అగ్రస్థానంలో నిలిచింది? ఆన్సర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఐఐఎస్సి బెంగళూరు. 2వ స్థానంలో అన్నా యూనివర్సిటీ నిలిచింది. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్లో చైనా విశ్వవిద్యాలయాలు అగ్రస్థానంలో నిలిచాయి. మొదటి స్థానంలో చైనాలోని షింగువా విశ్వవిద్యాలయం, అలాగే 2వ స్థానంలో ఇది కూడా చైనా దేశంలోని పెకింగ్ యూనివర్సిటీ మొదటి 2 స్థానాలను దక్కించుకున్నాయి. 3వ స్థానంలో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నిలిచింది. అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు అనేది ఆసియాలో 38వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ హురూన్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఆన్సర్ 3వ ర్యాంక్. మొదటి 3 దేశాలు, మొదటి స్థానంలో యుఎస్ఏ, 2వ స్థానంలో చైనా, అలాగే 3వ స్థానంలో ఇండియా. 3వ స్థానంలో ఇండియా నిలిచాయి. భారతదేశంలో ప్రస్తుతం 64 యూనికార్న్ ఉన్నాయి. అత్యధిక యూనికార్న్లు బెంగళూరు, ముంబైలలో ఉన్నాయి. యూనికార్న్ అంటే వ్యాపార ప్రపంచంలో $1 బిలియన్ అంటే సుమారు 8,400 కోట్ల కంటే ఎక్కువ విలువ కలిగిన ప్రైవేట్ స్టార్టప్ కంపెనీని యూనికార్న్ అంటారు. ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లోకి వెళ్ళక ముందే ఈ విలువను సాధిస్తేనే దానిని యూనికార్న్ అంటారు. నెక్స్ట్ యుఎన్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచిక యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎస్డిజిలో భారతదేశం యొక్క ర్యాంక్ ఆన్సర్ 99వ ర్యాంక్. మొదటి 3 దేశాలు ఫిన్లాండ్, స్వీడన్, అలాగే డెన్మార్క్. నెక్స్ట్ గ్లోబల్ కమిట్మెంట్ టు డెవలప్మెంట్ ఇండెక్స్ 2025లో భారతదేశ స్థానం ఆన్సర్ 36వ స్థానం. గ్లోబల్ కమిట్మెంట్ టు డెవలప్మెంట్ ఇండెక్స్ 2025లో భారతదేశం అనేది 40 దేశాలలో 36వ స్థానంలో నిలిచింది. ఈ ఇండెక్స్ను వాషింగ్టన్ డీసీ మరియు లండన్ కేంద్రంగా పనిచేసే సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ సిజిడి ప్రచురిస్తుంది. మొదటి 3 దేశాలు ఏవి అంటే 1 స్వీడన్, 2 జర్మనీ, 3 నార్వే మొదటి 3 స్థానాల్లో నిలిచాయి. నెక్స్ట్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025లో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది? ఆన్సర్ ఐస్లాండ్. మొత్తం 163 దేశాలలో భారతదేశం అనేది 115వ స్థానంలో నిలిచింది. 2వ స్థానంలో ఐర్లాండ్, చివరి స్థానంలో ఏది అంటే రష్యా దేశం. ఈ నివేదికను విడుదల చేసినది ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. నెక్స్ట్ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025లో భారతదేశం ఎంత స్థానంలో ఉంది? ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో భారతదేశం అనేది 151వ స్థానంలో నిలిచింది. మొదటి 3 దేశాలు మొదటి స్థానంలో నార్వే, 2వ స్థానంలో ఇస్టోనియా, 3వ స్థానంలో నెదర్లాండ్స్ నిలిచాయి. అలాగే చివరి స్థానంలో ఇరిత్రియా నిలిచింది. దీని యొక్క ర్యాంక్ ఎంత అంటే 180వ స్థానం. నెక్స్ట్ ప్రపంచ విమానాశ్రయ ర్యాంకింగ్లో వరల్డ్ ఎయిర్పోర్ట్ ర్యాంకింగ్ 2025లో ఏ దేశ విమానాశ్రయం అగ్రస్థానంలో నిలిచింది? ఆన్సర్ సింగపూర్. సింగపూర్లోని చాంగి ఎయిర్పోర్ట్, అలాగే 2వ స్థానంలో హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది ఖతర్లోని దోహాలో ఉంది. నెక్స్ట్ క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఆన్సర్ 25. క్యూఎస్ ప్రపంచ భవిష్యత్ నైపుణ్యాల సూచికలో భారతదేశం అనేది 25వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ మహిళలకు సురక్షితమైన నారీ 2025 సూచికలో ఏ నగరం అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ నాగాలాండ్ రాజధాని కోహిమా అనేది అగ్రస్థానంలో ఉంది. మహిళల భద్రతపై జాతీయ వార్షిక నివేదిక మరియు సూచిక నేషనల్ యాన్యువల్ రిపోర్ట్ అండ్ ఇండెక్స్ జాతీయ మహిళా కమిషన్ ఈ నివేదికను విడుదల చేసింది. అలాగే తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా అనేది తర్వాత స్థానంలో నిలిచింది. అలాగే అతి తక్కువ సురక్షితమైనవిగా రాంచీ, శ్రీనగర్ నిలిచాయి. నెక్స్ట్ ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ కర్ణాటక. 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్, 3వ స్థానంలో తెలంగాణ నిలిచాయి. ఈ రిపోర్ట్ అనేది న్యాయం అందించే 4 స్తంభాలైన పోలీసులు, జైళ్లు, న్యాయ వ్యవస్థ మరియు న్యాయ సహాయం వంటి అధికారిక న్యాయ వ్యవస్థల సామర్థ్యం ఆధారంగా నిర్ణయిస్తారు. నెక్స్ట్ 2025లో స్వేచ్ఛా ప్రసంగ సూచికలో 33 దేశాలలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ 24వ ర్యాంక్.
మొదటి 3 దేశాలు నార్వే, డెన్మార్క్ మరియు స్వీడన్. ఫ్రీ స్పీచ్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 24. నెక్స్ట్ నార్త్ ఈస్టర్న్ రీజన్ డిస్ట్రిక్ట్ డీజీ ఇండెక్స్ యొక్క 2వ ఎడిషన్ను విడుదల చేసిన సంస్థ ఏది అంటే నీతి ఆయోగ్. ఈ నివేదికను తయారు చేసిన వారు ఎవరు అంటే ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు యుఎన్డిపి. అత్యుత్తమ ప్రదర్శన గల జిల్లా ఏది అంటే హనాతియల్, మిజోరాంలోని హనాతియల్. అత్యల్ప పనితీరు కనబరిచిన జిల్లా ఏది అంటే లాంగ్డింగ్, అరుణాచల్ ప్రదేశ్లోని లాంగ్డింగ్. నెక్స్ట్ శక్తి పరివర్తన సూచిక ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2025లో భారతదేశం ఎంత ర్యాంక్ పొందింది? ఆన్సర్ 71. ఇందులో మొదటి 3 దేశాలు, మొదటి స్థానం స్వీడన్, 2వ స్థానం ఫిన్లాండ్, అలాగే 3వ స్థానం డెన్మార్క్. నెక్స్ట్ ప్రపంచ ఏఐ పెట్టుబడులో గ్లోబల్ ఏఐ ఇన్వెస్ట్మెంట్స్లో 2025 భారతదేశం యొక్క స్థానం ఆన్సర్ 10వ స్థానం. మొదటి స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, 2వ స్థానంలో చైనా దేశం నిలిచాయి. నెక్స్ట్ మొదటి పంచాయతీ అభివృద్ధి సూచికలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ గుజరాత్. పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్లో 2వ స్థానంలో తెలంగాణ రాష్ట్రం, 3వ స్థానంలో మహారాష్ట్ర నిలిచాయి. నెక్స్ట్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ 118. యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ ఈ రిపోర్ట్ను ఏ సంస్థ విడుదల చేసింది అంటే యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ అనేది విడుదల చేసింది. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో మొదటి 3 దేశాలు, మొదటి స్థానంలో ఫిన్లాండ్, 2వ స్థానంలో డెన్మార్క్, 3వ స్థానంలో ఐస్లాండ్ నిలిచాయి. వరుసగా 8వసారి ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్ అని వరుసగా 8వసారి నిలిచింది. ప్రపంచ సంతోషకర నివేదిక 2025 ప్రకారం మొత్తం 147 దేశాల జాబితాలో భారతదేశం అనేది 118వ స్థానంలో నిలిచింది. చివరి స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ 147వ స్థానంలో నిలిచింది.